హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శైలుని. ఈరోజు అయితే ఇంట్లో ఏం కర్రీ లేదు, సింపుల్గా ఆమ్లెట్ వేసేద్దాము అన్న. సరే అన్నారు కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే పెట్టారు. అదేంటంటే ఒక్కొక్కరికి ఆమ్లెట్ ఒక్కొక్కలా తినాలనిపిస్తుంది. కొంతమందికి ఉల్లిపాయ ఉండాలి, కొంతమంది బీట్ చేయకూడదు, చాలా ఉంటాయి. సో నేనైతే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వేసా. ఫస్ట్ నేను ఒక ప్యాన్ తీసుకొని కాస్త ఆయిల్ వేసి దాంట్లో ఒక గుడ్డు చెదకొట్టేసి కాస్త సాల్టు, కారం వేసి బాగా రోస్ట్‌గా కాల్చేసి అలా ఒకటి. అండ్ ఇంకో ఆమ్లెట్ ఎలా వేసానంటే గుడ్డు చితగొట్టి కాస్త ఉల్లిపాయ, కాస్త కొత్తిమీర, అలాగే కాస్త సాల్టు, అలాగే నార్మల్ కారం, అది కూడా బాగా రోస్ట్‌గా కాల్చేసి ఇలాగా ఒక ఆమ్లెటు. ఇంకో ఆమ్లెట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక గుడ్డు చితగొట్టేసి దాంట్లో కాస్త ఉల్లిపాయ ముక్కలు, అలాగే కొత్తిమీర ముక్కలు అదేసి కాస్త బీట్ చేశా. కాస్త ఉల్లిపాయ ముక్కలు ఎక్కువైపోయాయని చెప్పేసి ఇంకో గుడ్డు కూడా వేసా. కాస్త కారం తక్కువైందని కాస్త కారం కూడా వేసి బాగా బీట్ చేసి ఆమ్లెట్ అయితే ఏసా. చాలా అంటే చాలా ఫ్లఫీగా వచ్చింది. కాస్త మాడిందిలెండి. కానీ చాలా టేస్టీగా కూడా ఉంది. సో, అదొక విధంగా చేశా. ఇంకో ఆమ్లెట్ ఏంటంటే కాస్త ఒక గిన్నెలో గుడ్డు పగలగొట్టేసి దాంట్లో పచ్చికారము, అలాగే టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేసి, కాస్త ధనియాల పౌడర్ వేసి బాగా బీట్ చేసి అది పాన్ మీద ఏసుకొని బాగా రోస్ట్‌గా తిన్నా. సో, ఇలాగా 4 వెరైటీలు అయితే చేశా. మీరు ఏ విధంగా తింటారో కిందనైతే కామెంట్ చేయండి. సో, ఈరోజు లంచ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ అండి. అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.